అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ SA1 సోషల్ 2024-25కి సంబంధించిన టోటల్ ఆన్సర్ కీని చూద్దాం. ఇదంతా క్వశ్చన్ పేపర్. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆల్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ని అప్లోడ్ చేసినాను. కానీ ఫస్ట్ ఇంతకన్నా మంచిదని పాపం పిల్లల కోసం క్వశ్చన్ పేపర్ కూడా ఇది రాసినది ఆన్సర్స్తో సహా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాగనే మీ ప్రేమ ఆదరాభిమానాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు మీకు ఈ మెటీరియల్ని అందచేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రేమ ఆదరాభిమానాలు మీ అందరి యొక్క ప్రేమ ఆదరాభిమానాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏమంటే నాకు వర్క్ బిజీ ఎక్కువగా ఉండడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. కానీ ఖచ్చితంగా అయితే మీకు మాత్రం మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ ఎటువంటి వీడియోస్ అయినా కానీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కూడా. ఇంకా దానికి మీరు చేసేది ఒకటి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. క్వశ్చన్స్ చూసినాం కదా, ఇక్కడ మ్యాప్ ఇచ్చినారు, ఛాయిస్ ఇచ్చినారు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనేం లేదు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ వరకు క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ కీని చూద్దాం. ఇది సెక్షన్ 1 ఫస్ట్ తెలుసు కదా, 1 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్. మన ఛానల్లో డీటెయిల్గా ఆల్ క్వశ్చన్ పేపర్ ఆల్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ క్లియర్గా చూసుకోవచ్చున్నాను. ఇక్కడ సెక్షన్ 2 ఇవి. సెక్షన్ 2కి ఆన్సర్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ అందరి యొక్క ప్రేమ ఆదరాభిమానాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇక్కడ వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగం ఖచ్చితంగా ఇలా టేబుల్ వేసి రాస్తేనే మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. బాగా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాన్న. తర్వాత నెక్స్ట్ 19th, తర్వాత 20 సెక్షన్ 3 అమ్మ. బహుళార్థ సాధక పథకాల వల్ల ప్రయోజనాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. జర్మనీ ఏకీకరణ ప్రక్రియ. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నెక్స్ట్ 24 సమైక్య ప్రభుత్వ రూపం ఏకకేంద్ర ప్రభుత్వ రూపం. మళ్ళీ చెప్తున్న డిఫరెన్సెస్ తెలిపేది ఖచ్చితంగా టేబుల్ వేసి రాయండి. సమైక్య ప్రభుత్వం ఏకకేంద్ర ప్రభుత్వం కంటిన్యూషన్ ఇది. తర్వాత 25వ క్వశ్చన్కి ఆన్సరు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 26, 27,
ఇక్కడ శక్తి వనరుల గురించి ఇచ్చినారు. సాంప్రదాయేతర శక్తి వనరుల గురించి, సాంప్రదాయ శక్తి వనరుల గురించి, సహజంగా ఉపయోగించబడేటివి, భవిష్యత్ తరాలకు సాంప్రదాయ ఇంధన వనరులు అందించాలనేది. తర్వాత ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఏర్పాట్లు అనేక రూపాల్లో జరుగుతాయి. వివిధ ప్రభుత్వ వ్యవస్థల మధ్య అధికార విభజన. తర్వాత వివిధ స్థాయిల్లో ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత విభిన్న సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన జరగవచ్చు. తర్వాత నెక్స్ట్ రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఉద్యమాల మధ్య అధికార విభజన పంపిణీ. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాము. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 29. తర్వాత మళ్ళీ చెప్తున్నాను కదండి, మీ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. సమైక్య ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 31వ క్వశ్చన్కి ఆన్సరు ప్రాథమిక రంగం, తృతీయ రంగం. తర్వాత 31వ క్వశ్చన్కి ఆప్షన్ బి, ఏబి అని ఇచ్చినారు కదా. తర్వాత నెక్స్ట్ దీని యొక్క కారణాలు. తర్వాత నెక్స్ట్ 32వ క్వశ్చన్లో ఏ సత్యాగ్రహానికి సంబంధించిన అంశాలు. తర్వాత నెక్స్ట్ 32లో బి భారత్ గాంధీ ఆగమనం. మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారతదేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం కూలీల పట్ల వివక్షతను వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఈ ఆందోళన సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొని వచ్చాడు. గాంధీజీ ఉద్యమం ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించింది. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో ప్రజలు పాఠశాలలు, కళాశాలను బహిష్కరించి దేశ ప్రయోజనాలను ప్రత్యామ్నాయం వహించారు. భారత జాతీయోద్యమ పోరాటంలో తెలుగువారు ఇతర భారతీయులతో సమానంగా ఎప్పుడూ ముందడుగులోనే ఉన్నారు. 1885 డిసెంబర్ 28న హ్యూమ్ భారత్ జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. దీని తొలి సమావేశం ముంబైలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. తర్వాత 32లో ఏ ఇచ్చినారు, బి ఇచ్చినారు. 32ఏలో రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కృష్ణానది, అమరావతి, కర్ణాటక, బంగాళాఖాతం. తర్వాత ఇప్పుడు ఏ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బి చూద్దాం. 32లో ఏ అయిపోయింది కదా, బి ఇది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఫ్రాన్సు, దక్షిణాఫ్రికా, అమెరికా. తర్వాత నెక్స్ట్ అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దని. ధన్యవాదములు.